ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ, సత్యుగ నివాసిని, దేవీ దేవతా యుగానికి చెందిన వారిని, దివ్యవాన్ ఆత్మను, చైతన్యమైన ఆత్మను, సతో ప్రధాన ఆత్మను. ఈ క్షణం స్వర్గస్థాపకుడైన నా తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్య జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళి డేట్ 27/5/2025. ఈరోజు హెడ్డింగ్ మధురమైన పిల్లలు, మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది. మీరు నరకం నుండి పక్కకు తప్పుకొని స్వర్గం వైపుకు వెళ్తున్నారు. అందుకే మీ బుద్ధి యోగాన్ని నరకం వైపు నుంచి తొలగించాలి. నేను ఆత్మ, నా బుద్ధి యోగం నరకం వైపు నుంచి తొలగించి స్వర్గం వైపుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నా బుద్ధి స్వర్గం వైపుకే ఉంది కాబట్టి. దీని అర్థం ఏంటి? సత్యుగి బుద్ధి అనేది ఉన్నట్టయితే నా సంస్కారాలు, అలవాట్లు, నడవడిక ఎంతో సత్యుగితనంతో, దివ్యతతో, పవిత్రతతో నిండి ఉంటాయి. ప్రశ్న: అన్నిటికన్నా ఉన్నతమైన మరియు సూక్ష్మమైన గమ్యం ఏంటి? దాన్ని ఎవరు దాటగలరు? పిల్లలైన మీరు స్వర్గం వైపు మీ ముఖాన్ని ఉంచుతారు. మాయ మీ ముఖాన్ని నరకం వైపు. మీరు స్వర్గం వైపుకి ఇలా ముఖాన్ని ఉంచితే మాయ తన వైపుకు తిప్పేస్తుంది. అనేక తుఫాన్లు తీసుకొస్తుంది. ఆ తుఫాన్లు దాటడం సూక్ష్మమైన గమ్యం. ఈ గమ్యాన్ని దాటించేందుకు నష్టో మోహులుగా అవ్వాల్సి వస్తుంది. నిశ్చయం మరియు ధైర్యం ఆధారంపై దీన్ని మీరు దాటగలరు. వికారాల మధ్యన ఉంటూ నిర్వికారి హంసలుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. మన కోసం ప్రపంచం మారుతుందా అంటే మారదు. మరి ఇలాంటి ఛాలెంజింగ్ వరల్డ్లో ఉండి కూడా మనం శుద్ధంగా ఉండడం చాలా పెద్ద శ్రమ. మరి పాట నిర్బలులతో బలవంతుడి యుద్ధం. పిల్లలు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు దీని అర్థాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. ఎవరి బుద్ధి యోగమైతే శాంతిధామం, ఎవరి ఈ బుద్ధి యొక్క కనెక్షన్ శాంతిధామం మరియు స్వర్గం వైపు ఉంటుందో వారికే తుఫాన్లు వస్తాయి. తండ్రి ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతారు. అజ్ఞాన కాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖం తొలగిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడూ తయారవుతుంది అంటూ కొత్త ఇంటిని తలుచుకుంటూ ఉంటారు. నార్మల్గా మన స్వర్గ స్థాపన ఎప్పుడు జరుగుతుంది, మళ్ళీ సుఖధామంలోకి ఎప్పుడు వస్తాం అని పిల్లలైన మీకు కూడా ఎంతో ధ్యాస ఉంటుంది. ఈ దుఃఖధామం నుండైతే
అందరూ వెళ్ళాలి. మొత్తం సృష్టిలోని మనుష్య మాతృలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు, ఇప్పుడిక స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీ బుద్ధి యోగం స్వర్గం వైపుకే ఉండాలి. స్వర్గంలోకి వెళ్ళే వారిని పవిత్రులు అని అంటారు. దీనికి క్వైట్ ఆపోజిట్, నరకంలోకి వెళ్ళే వారిని అపవిత్రులు అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ బుద్ధి యోగాన్ని స్వర్గం వైపుకు జోడించాలి. తండ్రి బుద్ధి యోగం స్వర్గం వైపుకు మరియు పిల్లలది నరకం వైపుకు ఉన్నప్పుడు ఇరువురు ఒకే ఇంట్లో ఎలా ఉండగలరు? తండ్రి ఏమో స్వర్గం వైపుకు ఆలోచిస్తారు, పిల్లలేమో నరకం వైపుకు ఆలోచిస్తారు. మరి తండ్రి పిల్లలు ఒకే ఇంట్లో పరంధామంలో ఎలా ఉండగలరు? హంస మరియు కొంగ కలిసి ఉండలేవు. లౌకిక ఇంట్లో కూడా ఒక తండ్రి ఒకలాగా ఆలోచిస్తే, పిల్లలు ఇంకొకలాగా ఆలోచిస్తే అది ఎలా పాసిబుల్? ఉండదు కదా. హంస మరియు కొంగ కలిసి ఉండలేవు. ఇది చాలా కష్టం. వారి బుద్ధి యోగం పంచ వికారాల వైపే ఉంటుంది. కొంగలుగా ఉండే వారి బుద్ధి యోగం, వారు నరకం వైపుకు వెళ్ళేవారు, కానీ మీరు స్వర్గం వైపుకు వెళ్ళేవారు. మరి వారు మీరు కలిసి ఉండలేరు. ఇదే చాలా పెద్ద గమ్యం. నా పిల్లల ముఖం నరకం వైపుకు ఉంది అని తండ్రి చూస్తారు. వారు నరకం వైపుకు వెళ్లకుండా ఉండలేరు. అప్పుడేం చేయాలి? తప్పకుండా ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఇది కూడా ఒక జ్ఞానమేనా? కొడుకు వివాహం చేసుకోకూడదా అని ప్రపంచం వారు అంటారు. గృహస్థ వ్యవహారంలోనైతే ఎందరో ఉంటారు. కొడుకు ముఖం నరకం వైపు ఉంటుంది. నరకంలోకి వెళ్ళాలని వారు కోరుకుంటారు. నరకం వైపు మీ బుద్ధి యోగాన్ని ఉంచకండి అని తండ్రి చెప్తారు. కానీ తండ్రి మాటను కూడా వినరు లౌకికంలో కూడా. అప్పుడేం చేయాలి? ఇందులో చాలా నష్టో మోహ స్థితి కావాలి. మీ జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది. తండ్రి ఆత్మ అంటుంది, ఇతడిని నేను రచించాను, నా మాట వినడం లేదు అని. కానీ మోహం ఉందంది కాబట్టి నా మాట ఇతను వినట్లేదా, నేను ఇతన్ని క్రియేట్ చేశాను అంటారు. కొందరు బ్రాహ్మణులుగా కూడా అయ్యారు. మళ్ళీ బుద్ధి నరకం వైపుకు వెళ్ళిపోతుంది. అనగా వారు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారు. జ్ఞాన సాగరుని దర్బారు ఇది. పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భక్తి మార్గంలో ఇంద్రుని దర్బారు కూడా మహిమ చేయబడుతుంది. పుష్యరాగం, ఇంద్రనీలం, మాణిక్యం ఇలా ఎన్నో పేర్లను పెట్టారు. ఎందుకంటే జ్ఞాన డాన్స్ చేస్తారు కదా. రకరకాల దేవ కన్యలు ఉంటారు. వారు కూడా పవిత్రమైన వారే కావాలి. ఒకవేళ ఎవరైనా అపవిత్రులను తీసుకొస్తే శిక్ష పడుతుంది. ఇందులో చాలా పావనమైన వారే కావాలి. ఈ గమ్యం చాలా ఉన్నతమైనది. అందుకే వృక్షం త్వరగా వృద్ధి చెందదు. తండ్రి ఏ జ్ఞానమైతే ఇస్తారో దాని గురించి అసలు ఎవరికీ తెలియదు. శాస్త్రాల్లో కూడా ఈ జ్ఞానం లేదు. అందుకే కాస్త నిశ్చయం ఏర్పడగానే మళ్ళీ మాయ ఒక చెంప దెబ్బతో కిందకి పడేస్తుంది. ఇది తుఫాను కదా.
చిన్న దీపాన్ని తుఫాను గాలి ఒక్కసారిగా ఆర్పేస్తుంది. ఇతరులు వికారాల్లో పడిపోవడం చూసి స్వయం కూడా పడిపోతారు. ఇందులో అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. ఈ సృష్టి చక్రపు చిత్రం చాలా బాగుంది. గేట్ వే టు హెవెన్స్, స్వర్గానికి దారి. ఈ సృష్టి చక్రం చిత్రం చాలా బాగా అర్థం చేసుకోగలగాలి. దీని ద్వారా ఎవరైతే అర్థం చేసుకుంటారో మెట్ల చిత్రం వారికి ఇంకా బాగా అర్థం చేయగలరు. రోజు రోజుకు కరెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మరి పూర్తిగా ఈ కొత్త డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది బాబా వినిపిస్తారు. సో అందుకని పిల్లలు మురళిని కూడా మిస్ చేస్తారు. చాలా మంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యంగా ఉంటారు. నేను చదవకపోతే ఏమవుతుంది, నేనైతే దాటేశాను అని భావిస్తారు. మురళినే లెక్క చేయరు. ఇటువంటి దేహాభిమానం ఎందరో ఉన్నారు. వారు తమని తామే నష్టపరుచుకుంటారు. మురళి వినకపోతే తమని తాము నష్టపరుచుకుంటారు. ఇది బాబాకి తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మురళీలు చదవకపోయి ఉండొచ్చు. అందులో ఏమైనా మంచి పాయింట్స్ ఉండొచ్చు అని నేను అంటాను. పాయింట్లయితే ప్రతిరోజు వెలువడతాయి కదా. ఇటువంటి వారు కూడా ఎంతో మంది సెంటర్స్ కి వస్తారు. కానీ వారికి ధారణ ఏమీ లేదు, జ్ఞానం ఏమీ లేదు. శ్రీమతం పైన నడవకపోతే పదవి ఏమైనా లభిస్తుందా అసలు? సత్యమైన తండ్రిని, సత్యమైన టీచర్ను నిందింప చేయకూడదు. అలాంటి పనులే చేయకూడదు. కానీ అందరూ అయితే రాజులుగా అవ్వలేరు కదా. ప్రజలు కూడా తయారవుతారు. పదవులు కూడా నెంబర్ వారీగా ఉంటాయి. అందుకే బాబా మెయిన్గా ఏం చెప్పారు? స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు భస్మం అవుతాయి. ఇది హఠయోగం కాదు, రాజయోగం. ఇక్కడ మీరు పుణ్య ఆత్మలుగా అవ్వాల్సి వస్తుంది. ధారణలో బాబా చెప్పారు, ఇది పాత ప్రపంచం యొక్క అంతిమం. తండ్రి డైరెక్ట్ గా వచ్చారు కావున సరెండర్ అవ్వాలి, మనస వాచ కర్మన. బాబా ఇదంతా మీదే. ఈ యుక్తి ద్వారా పుణ్య ఆత్మగా అవ్వగలరు. మన దగ్గర ఉన్నదంతా భగవంతుడిది అని భావిస్తే పుణ్య ఆత్మగా అవ్వగలరు. మురళిని ఎప్పుడు కూడా మిస్ చేయకూడదు. మురళి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. నేను చదవకపోతే ఏమవుతుంది, నేనైతే దాటేశాను అని కాదు. అలా కాదు. ఇది ఎలా అంటే బాడీ కాన్షియస్ లోకి వచ్చేసి మురళిని మిస్ చేసేస్తారు. సో అందుకని సోల్ కాన్షియస్ మెయింటైన్ చేసే మురళిని ఎప్పుడు మిస్ చేయకూడదు. వరదానం: స్వయాన్ని మలుచుకొని సత్యమైన బంగారంగా అయి ప్రతి కార్యంలోనూ సఫలతను పొందేవారే స్వపరివర్తకులు. ఎవరైతే ప్రతి పరిస్థితిలో స్వయాన్ని పరివర్తన చేసుకొని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలతను పొందుతారు. స్లోగన్: మీ శ్రేష్ఠ జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయండి. మరి ఈరోజు మురళి యొక్క స్వమానం: నేను ఆత్మ, ఆత్మాభిమాన స్థితిలోనే ఉండాలి. అలా ఉన్నట్లయితే నేను పవిత్రంగా ఉండగలను. సత్యుగి నివాసినని గుర్తొస్తుంది. మురళిని ఎప్పుడు మిస్ చేయను, ధారణను ఎప్పుడు మిస్ చేయను, నా జీవితాన్ని పరివర్తన చేసుకోవాలనేది గుర్తుంటుంది. స్వ లక్ష్యం సదా గుర్తుంటుంది. ఓకే, నేను ఆత్మాభిమాని స్థితిలో ఉంటే మరి
ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని, సర్వంశ త్యాగిని, సతో గుణి ఆత్మను, ఉత్సాహభరితమైన ఆత్మను, పరోపకారి ఆత్మను, దేహి అభిమాని స్థితిలో ఉండేవారిని, నేను ఒక ప్రత్యక్ష స్వరూపాన్ని బ్రుకుటి మధ్య స్థానంలో ఉంటూ నిరంతర యోగి జీవితంలో ఉంటూ సత్యమైన చైతన్యవంతుడను, నిర్విఘ్న స్వరూపాన్ని సదా నా ఈ ఆత్మాభిమాని స్థితి ఎంతో ప్రియమైనది, శక్తిశాలి స్థితి, ఎంతో శక్తివంతంగా ఉంటూ పరమాత్మ ప్రియ, లోకప్రియ, స్వయం ప్రియ ఆత్మగా ఉంటాను. నేను సతో ప్రధాన ఆత్మను, సతో గుణి ఆత్మను, సర్వంశ త్యాగిని. I, the soul, always try to maintain my own soul conscious state, a stage detached from this outside world and connected towards the One Father. I am a powerful being, experience the shelter of the Supreme Father. I, the being, always filled with positivity and detached from this outside world, gets connected towards the One Father. I am a carefree observer. I am the highest elevated soul who is blessed by the Supreme Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, be a detached observer. Experience the unlimited light from the Supreme Father. Spread that light to every part of this body and be a detached being. Om Shanti.